ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతోంది? కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్తూ ఉంటుంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి ప్రజలకి అవసరమైనటువంటిది ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి సంబంధించిన అనుసంధానం, దేశ గౌరవం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఒక సుదీర్ఘమైనటువంటి సంప్రదింపులు, సలహాలు, చర్చల తర్వాత ఒక కమిటీ, ఒక మొదటి విడతగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ప్రకటన రేపు మధ్యాహ్నం 1:30కి ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇడుపులపాయ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దీంట్లో అభ్యర్థులు మరియు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దీంట్లో ఇంకా అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పించే విధంగా, మిగతా పార్టీలు కేవలం మొక్కుబడిగా ఇచ్చేటటువంటిది, అప్పటికప్పుడు ఏదో తమ రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి విధానంలో రాజకీయంగా ఏదో అధికారం లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాంగపరంగా హక్కులు కల్పించకుండా మొక్కుబడిగా ఉప ముఖ్యమంత్రుల్లో లేదా ఎమ్మెల్యేలో ఇది ఇచ్చామని చెప్పుకునే విధంగా కాకుండా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేసేటటువంటి భాగస్వామ్యం, రాజకీయంగా వారికి సముచిత స్థానం కల్పించే విధంగా ఇవాళ సుదీర్ఘ చర్చల తర్వాత స్క్రీనింగ్ కమిటీ, భారతదేశ కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కొన్ని మొదటి దఫాగా ఫైనల్ చేసినట్టుగా వినపడతా ఉన్నాయి. రేపు మధ్యాహ్నం మొదటి దఫాగా ఒక లిస్ట్ అనౌన్స్ కాబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో తప్పకుండా ఈసారి అసెంబ్లీలో 25 స్థానాలతో బోని కొట్టాలనేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతా ఉంది. Golf as a game, it is closest to the game that you call life. You've got to use your mind. You cannot lose it. The sharpest person is one who understands his limitations. खुद ही को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे कि तेरी रजा क्या है. You might have a bad break after a good shot. You might have a good break after a bad shot. But the fact remains, you got to play the ball from where it lies. This and more, streaming on News 9+. Subscribe now. తప్పకుండా సఫలీకృతం అవుతాం. ఇవాళ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా మోడీకి, నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో, నరేంద్ర మోడీ గారి యొక్క రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, పార్టీలు. అటువంటి పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మరి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మీద భుజస్కంధాల మీద ఉంది. అందుకోసం వైఎస్ రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని ప్రజా చైతన్యంతో మరి సుదీర్ఘకాలం పాటు మరి పనిచేసి పాదయాత్ర చేసినటువంటి అనుభవంతో పాటుగా మరి ఇవాళ బస్సు యాత్ర, మరి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ స్థాయి నాయకులతో కూడా కలిసి ఎప్పుడు ఊహించినంతగా 175 అసెంబ్లీ స్థానాలకి దాదాపుగా 1300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. వారిలో ఫిల్టర్ చేసి ఒక మొదటి దఫగా అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నాం. తప్పకుండా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారిని ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి షర్మిలమ్మ గారు తప్పకుండా ఈసారి విజయం సాధించబోతా ఉంది. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఇవాళ మోడీ మీద పోరాటం చేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు. శ్రీ షర్మిలారెడ్డి గారు ప్రశ్నలకు చెప్పలేనటువంటి బలహీన పిరికి నాయకులుగా, ప్రభుత్వాలుగా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక్క మాట మాట్లాడి కేంద్రం మెడలు ఉంచుతాం, మేము మెడ మీద కాలేసి తొక్కుతాం, ప్రత్యేక హోదా అని, పోలవరాన్ని కానీ ఇంకా ఇతరితర చాలా ఆశలతో ప్రజల్ని వంచినటువంటి ప్రభుత్వాలకి
సమాధానం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ఇవాళ షర్మిలారెడ్డి గారు తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని పొందేటటువంటి ప్రయత్నంలో రేపటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒక పగడ్బందీగా వ్యూహంతో ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి పరిస్థితి చేయబోతున్నామని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.